హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఊహించని శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల్లో భాగంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి సంబంధించి బ్యాక్లాగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది విడుదల చేసినట్లయితే సమాచారం అండి. నోటిఫికేషన్ ఏ జిల్లాల్లో విడుదల చేశారు, ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం విడుదల తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్లయితే సమాచారం అండి. వివిధ శాఖలలో బ్యాక్లాగ్ ఉద్యోగ నియామకం గురించి ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఓకేనా, ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేటగిరీలకు సంబంధించి రిజర్వ్ చేయబడినటువంటి 38 బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లయితే సమాచారం అండి. విద్యా అర్హతల్లో భాగంగా వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేకించిన 38 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ఆహ్వానాలు జరుగుతున్నాయని సమాచారం అండి. వాటి వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే, ఉద్యోగం కనుక చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం. సో ఈ ఉద్యోగం మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా విద్యా అర్హత అనేది ఉండాల్సి ఉంటుందంటే సమాచారం అండి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. అప్పుడే మీరు జూనియర్ అసిస్టెంట్ జాబ్ చేసేందుకు అర్హత అయితే కలిగి ఉంటారు. అదేవిధంగా నెక్స్ట్ ఉద్యోగం కనుక చూసుకున్నట్లయితే జూనియర్ ఆడిటర్, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలంటే సమాచారం అండి. అదేవిధంగా టైపిస్ట్, సో ఈ ఉద్యోగం కనుక మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా డిగ్రీ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుందంటే సమాచారం. అదేవిధంగా మెటర్నిటీ అసిస్టెంట్ ఇంటర్మీడియట్, అదేవిధంగా ఏఎన్ఎం కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలంటే సమాచారం అండి. సో ఈ విధంగా ఈ ఉద్యోగ అవకాశాలకు ఈ విద్యా అర్హతలు కలిగి ఉంటేనే మీరు ఈ ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏపీ బ్యాక్లాగ్ జాబ్స్ రిక్వైర్మెంట్కి సంబంధించి 2026 గ్రూప్ 4 మినహాయింపు ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లయితే సమాచారం అండి. ఆ ఉద్యోగాలు ఏంటి, విద్యా అర్హతలు ఏంటి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాము. ముందుగా చూసుకున్నట్లయితే మెసెంజర్ 7th క్లాస్ పాస్ అయి ఉంటే ఈ ఉద్యోగం పొందవచ్చు అంటే సమాచారం. అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ 7th క్లాస్ పాస్ అయి ఉంటే ఈ ఉద్యోగం అనేది కూడా పొందవచ్చు అంటే సమాచారం. అదేవిధంగా సప్లయర్కి 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా శానిటర్ మేస్త్రికి 7th క్లాస్ పాస్ అయి ఉండాలంటే సమాచారం. హెల్పర్కి కూడా 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా చైర్మన్కి కూడా 7th క్లాస్ పాస్ అయి ఉంటేనే ఉద్యోగం వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ బ్యాక్లాగ్ పోస్టులో భాగంగా ఆయా ఉద్యోగం పొందాలనుకుంటే ఖచ్చితంగా 7వ తరగతి పాస్ అయి ఉండాలంటే సమాచారం. అదేవిధంగా వాచ్మ్యాన్ పోస్ట్ కావాలనుకుంటే ఖచ్చితంగా 5వ తరగతి పాస్ అయి ఉండాలంటే సమాచారం. సో ఓకేనా, అదేవిధంగా స్లీపర్ చదవడం రాయడం వచ్చి ఉంటే స్లీపర్ ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం. అదేవిధంగా క్లీనర్ ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే విద్యా అర్హత చదవడం రాయడం వచ్చి ఉండాలి. అదేవిధంగా పిహెచ్ వర్కర్కి చదవడం రాయడం వచ్చి ఉండాలి. నాన్ పిహెచ్ వర్కర్కి చదవడం రాయడం వచ్చి ఉండాలి. సో ఈ విధంగా ఈ ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ విధంగా మీరు విద్యా అర్హతలు కలిగి ఉంటేనే బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి మీరు అవకాశం పొందేందుకు సో వీలు ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక ముఖ్యమైన సమాచారం అండి. ఈ ఉద్యోగ అవకాశాలు మీరు పొందాలనుకున్నా లేదా దరఖాస్తు చేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా అభ్యర్థి యొక్క వయసు 18 సంవత్సరాలు పైబడి దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా 52 సంవత్సరాలు లోబడి ఉంటేనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అంతే సమాచారం అండి. సో ఓకేనా, అదేవిధంగా వైకల్య శాతం కనుక చూసుకున్నట్లయితే విభిన్న ప్రతివంతులు ఉద్యోగాలు అనేవి కనీసము దరఖాస్తుదానికి 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉంటేనే ఈ ఉద్యోగాలు అనేవి పొందేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకునే విధానం. సో దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, ఈ బ్యాక్లాగ్ పోస్టులు పొందాలంటే దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి సమాచారం
పూర్తిగా అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఈ క్రింద ఇవ్వబడిన చిరునామాకు పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అంటే సమాచారం అండి. సో మీరు బ్యాక్లాగ్ పోస్టులు కనుక పొందాలనుకుంటే పోస్ట్ రూపంలో మీరు దరఖాస్తులను చేసుకోవాల్సి ఉంటుంది అంటే సమాచారం అండి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి అనుకున్న వారు తప్పనిసరిగా చివరి తేదీ లోపల దరఖాస్తుదాన్ని పోస్ట్ ద్వారా పంపించవలను. సో ఓకేనా, దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపిస్తేనే మీకు ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు అనేవి వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే 30వ తేదీ 3వ నెల 2026. సో ఈ నెల చివరి వరకు అయితే ఉందండి బ్యాక్లాగ్ పోస్టులకు ఉద్యోగాల అవకాశాలకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి అయితే. సో ఓకేనా, మీరు పోస్టుల్లో ఈ దరఖాస్తులు ఎక్కడికి పంపించాలి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే సహాయక సంచాయకులు, విభిన్న ప్రతివంతులు, అదేవిధంగా ఇజ్రాయిలు మరియు వయోవృద్ధులు సంక్షేమ శాఖ కార్యాలయం, కలెక్టర్ వారి కార్యాలయం ఆవరణము, చిలకపూడి, మచిలీపట్నం. సో ఈ ప్లేస్కి అయితే మీరు మీ యొక్క దరఖాస్తు అనేది పంపించాల్సి ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, సో మీరు బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి మీ పేరు రాసి ప్రతి పోస్టుకు వేరువేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు అంటే సమాచారం అండి. సో మీకు క్వాలిఫికేషన్తో మీరు ఏ ఉద్యోగానికి అయితే అవకాశం కలిగి ఉంటారో ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే సో మీరు పోస్ట్ ద్వారా నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్లేస్కి మీరు పంపిస్తేనే సో మీకు యొక్క ఉద్యోగ అవకాశాన్ని వచ్చేందుకు అవకాశం అంటే ఉంటుందంటే సమాచారం. సో ఓకేనా, దరఖాస్తుతో పాటు మీరు కొన్ని పత్రాలు అనేవి కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి అయితే దరఖాస్తు ఫామ్ ఫిల్ చేసిన తర్వాత దరఖాస్తు ఫామ్తో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, అదేవిధంగా సదరం సర్టిఫికేట్, విద్యా అర్హత కలిగిన పత్రాలు, అదేవిధంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్, అదేవిధంగా దరఖాస్తు ఫామ్కు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అంటించి మీరు అనే పోస్ట్ అనేవి రాయాల్సి ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, ఒకసారి ఎంపిక విధానం కనుక చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం పూర్తిగా విద్యా అర్హతల్లో వచ్చిన మార్కులు ఆధారంగా ఎంపిక చేయబడుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. బ్యాక్లాగ్ ఉద్యోగాలు విభిన్న ప్రతివంతులు అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీకు వర్తిస్తాయి అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి కేవలం కృష్ణా జిల్లాలో మాత్రమే రిక్వైర్మెంట్ అనేది విడుదల చేసినట్లయితే సమాచారం అండి. సో ఎవరైతే దివ్యాంగులు ఈ బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారు వెంటనే వెళ్ళి పోస్టుల ద్వారా అయితే మీ యొక్క దరఖాస్తు ఫామ్ అనేది రాయాల్సి ఉంటుందండి. సో ఓకేనా, మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా బ్యాక్లాగ్ పోస్ట్ అనేవి రావడం జరుగుతుంది. సో ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.